సద్గురు జ్యోతిషాలయం నుండి ఏప్రిల్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు జరిగే గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నా ఆరోగ్యం ఎలా ఉంది, నా ఉద్యోగం ఎలా ఉంది, నా వ్యాపారం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ వారం మనం ద్వాదశ రాశులకు కూడా గోచార ప్రకారంగా తెలుసుకోబోతున్నాం. ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మీ యొక్క చేస్తున్న వృత్తిని గట్టిగా చేయండి. కన్యా రాశి వారికి ఏప్రిల్ 22 నుండి ఏప్రిల్ 28 వరకు 2026లో శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, మీరు సరిగా అనలైజ్ చేస్తే మీరు గెలుస్తారు. తప్పు చేస్తే మీకు పెద్ద అవకాశాన్ని కోల్పోతారు. ఇప్పుడు టైం బాగుంది కాబట్టి మీకు చాలా బాగుంటుంది. గ్రహచార ప్రకారం మీ రాశి అధిపతి అయినటువంటి బుధుడు ఈ వారం బలంగా ఉన్నాడు. ప్లానింగ్స్, కమ్యూనికేషన్ స్ట్రాంగ్ అవుతుంది. శని ప్రభావం వల్ల పనుల్లో చిన్న చిన్న ఆలస్యం వచ్చినా పర్ఫెక్షన్గా ఉంటుంది. కానీ పేషెన్స్ కూడా చాలా అవసరం. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి రెస్పాన్సిబిలిటీ పెరుగుతాయి. డిసిప్లిన్తో పనిచేయాలి. ప్రైవేట్ ఐటీ సెక్టార్లో ఉన్నవారు మీ స్కిల్స్కి వాల్యూ పెరుగుతుంది, కానీ వర్క్ లోడ్ కూడా పెరుగుతుంది. మీ వర్క్ క్వాలిటీ చూసి అప్రిషియేషన్ కూడా పెరుగుతుంది. జాబ్ చేంజ్ ఆలోచించే వారికి అప్లై చేయడం మంచిది. వ్యాపారంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ప్లానింగ్స్ వల్ల ప్రాఫిట్ వస్తుంది. అకౌంట్స్, డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయాలి. చిన్న మిస్టేక్స్ కూడా పెద్ద లాస్ని తీసుకొచ్చి పెడుతుంది. ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా అవసరం ఉంటుంది. రాజకీయంలో ఉన్నవారు స్ట్రాటజీ వల్ల సక్సెస్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ప్లాన్ చేసి పబ్లిక్లో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్ట్రాటజీ చేసుకోండి. ఇంకా రియల్ ఎస్టేట్లో ఉన్న వారికి డీల్స్ స్లోగా పెరుగుతాయి. డాక్యుమెంటేషన్స్ అంతా బాగా వెరిఫై చేయండి. మీ లాయర్, ఆడిటర్ని పిలిచి డాక్యుమెంటేషన్ అంతా చెక్ చేసుకొని ఇలా చేయండి. కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువ అనలైజ్ చేయడం వల్ల మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. కొన్ని విషయాలు ఓవర్ థింక్ తగ్గించుకోవాలి. కుటుంబ సభ్యుల్లో అహంకారం ఉండకూడదు. భార్యాభర్తల మీద కమ్యూనికేషన్ చాలా క్లియర్గా ఉండాలి. అదొకటి చేసుకోండి. షేర్ మార్కెట్లో అనలైజ్ చేసి ఇన్వెస్ట్ చేయడం ప్రాఫిట్ వస్తుంది. షార్ట్ కట్స్ తీసుకుంటే భయంకరమైనటువంటి లాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. డిసిప్లిన్ ట్రేడింగ్ మాత్రమే సక్సెస్ ఇస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. మంచి రిజల్ట్స్ కూడా అవుతుంది. కానీ స్లోగా ఎదుగుతారని కూడా చెప్పచ్చు. ఇంకా ఆరోగ్యపరంగా డైజెషన్ ఇష్యూస్ కూడా చాలా వస్తుంది. స్ట్రెస్ వల్ల ప్రాబ్లమ్స్. ఫుడ్ హ్యాబిట్స్ కొంచెం జాగ్రత్తగా మారాలి. రొటీన్ మెయింటైన్ చేస్తే చాలు, హెల్త్ బాగా ఉంటుంది. పరిహారం ఈ వారం అంతా కూడా బుధవారం రోజు విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. ఆకుకూరలు అవన్నీ కూడా ఆవులకి, పిచ్చుకలకి అవన్నిటి కూడా పెట్టండి. పండ్లంతా కూడా పెట్టండి. మీకు ఇష్టదైవాన్ని ప్రార్థించండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. ఓం నమో నారాయణాయ అని చెప్పి 108 సార్లు జపం చేయండి. మీకు ఒక క్లారిటీ మరియు సక్సెస్ని కూడా తీసుకొస్తుందని కూడా చెప్పచ్చు. కన్యారాశి వారి ఈ వారం ఒక గోల్డెన్ చేంజ్ ఉంది మీ లైఫ్లో. వార ద్వితీయంలో మీరు డిసిప్లిన్, క్లారిటీతో ఉంటే మీరు ఎదుగుతారు. తప్పు చేస్తే మీకే అవకాశాలు కోల్పోయే అవకాశాలు ఉంటే జాగ్రత్త అని చెప్పచ్చు. కన్యారాశి వారి ఇవి ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. అద్భుతం. గురుగారు, నాకు మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజగం చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు, మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పండి అంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం.